యూదా రాసిన పత్రిక చాలా అవసరమైనది ఈనాటి విశ్వాసులకు, క్రైస్తవులకు, ఈనాటి పరిస్థితులకు తేట తెల్లగా మన స్థితిగతులను చూపించే పత్రికగా ఉన్నది. ఈ యూదా రాసిన పత్రికలో 17వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. దయచేసి ఎన్నో అధ్యాయం అని అడగండి, ఒకే అధ్యాయం. యూదా రాసిన పత్రిక 17వ వచనం దగ్గర నుండి. ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అటు వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ఈ యూదా పత్రికలో కడవరి దినాలలో జరగబోయే విషయాలను గురించి యూదా ఎన్నో విషయాలు రాశారు. అంచె దినాలలో భక్తి ఎలాగుంటుందంటే, అది గాలి వీస్తుంది కానీ వర్షం పడనటువంటి నిర్జలమైన మేఘాలలాగుంటుంది. అక్కడ 13వ వచనం చూస్తే 12-13 వచనాలు, వీరు నిర్భయముగా మీతో సుఖభాజనము చేయుచు తమ్ము తాము నిర్భయులుగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములుగాయను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చిన వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నురువులుగా వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అంచెతనాల్లో ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి, ఆత్మకార్యాలు జరగవండి. ప్రేమ విందులు ఎక్కువ అవుతాయి, ప్రేమ తక్కువ అవుతుంది. చాలా భక్తి కనపడుతుంది, ఆ భక్తిలో శక్తి ఉండదు. అంచె దినాలలో పరిహాసకులైపోతారు. అంత సరదాగా ఉంటుంది, అంత ఎగతాళిగా ఉంటుంది, అంత నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి భయంకరమైన అంచె దినాల్లో మనం ఉన్నామన్నది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నోబహు దినములలో ఉన్నట్టుగా మనుష్య కుమారుడు దినముల్లో ఉంటుంది, రాబోయే దినాల్లో ఉంటుంది. లోతు దినముల్లో జరిగినట్లుగా జరుగుతుంది. ఏం జరిగింది? నోబహు దినముల్లో తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకున్నట్టు, పొలమున్న పంటలు వేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ మనుషులు దేవుణ్ణి మరిచి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది ఈ రోజున కనబడుతూనే ఉంది మనకి. ఈ సమయంలో కూడా క్రీస్తును కలిగిన విశ్వాసులు, క్రీస్తు మీదనే గురి పెట్టుకున్న విశ్వాసులు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను విమోచించబడి ఉన్నాను, నేను నా సొత్తు కాదు, నన్ను ఆయన విలువ పెట్టి కొని ఉన్నాడు అని నమ్మిన వారు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అంతం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నిన్ను సింహాసనాసీనుడు చేస్తానన్న ప్రభు ఈ అంచె దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దానికి ఇక్కడ చక్కటి 4 పాయింట్స్ చెప్పాడు యూదా. వినండి, చదువుతున్నాను. ఆ తర్వాత వచనం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు. కట్టుకొని అనలేదండి, కట్టి ముగించుకొని అనలేదండి, కట్టుకొనుచు. ఎప్పటి వరకు మన భక్తిని కట్టుకోవాలి? ఎప్పటి వరకు మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి? ప్రభువు వచ్చు వరకు. మీరు విశ్వసించిన దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద. ఏంటి మనం విశ్వసించాం? యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించి ఉన్నాడని నేను నమ్ముతున్నాను.
ఇది వ్యక్తిగతమైన దేవుడు అండి యేసు ప్రభు, గుంపుకు దేవుడు కాదు ఆయన. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. పౌలన్నాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఏంటి విశ్వసించాం? మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పాడండి ఒక మాట. దయచేసి చూడండి మత్తయి సువార్త. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాట 16వ వచనంలో, పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎవరండి నా దేవుడు? మొట్టమొదటగా సజీవుడు. నా దేవుడు సజీవుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. నన్ను రక్షించడానికి వచ్చినవాడు, నన్ను విమోచించడానికి అభిషేకించబడి నన్ను తన వారసుడిగా చేసుకోవడానికి వచ్చినవాడు. అందరేమనుకుంటున్నారో కాదు, నువ్వేమనుకుంటున్నావు నీ యేసు ప్రభుడి గురించి? ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను క్షమించినవాడు, నా పాపముల కొరకు నా స్థానంలో సిలువలో బలై నా కొరకు శాపమై ధనవంతుడిగా ఉన్న ఆయన నా కొరకు దరిద్రుడై నన్ను ధనవంతుడిగా చేయడానికి వచ్చినవాడు. పాపినైన నన్ను పరిశుద్ధ పరచుట కొరకై నా పాపమును సిలువలో భరించి సిలువలో ప్రాయశ్చిత్తం చేసిన వాడు. సిలువలో యేసుక్రీస్తు చేసిన యాగం, ఆయన సిలువలో మన పాపముల కొరకు మరణించటం, తిరిగి లేవటం అనేదే క్రైస్తవత్వానికి పునాది. మనం విశ్వసించింది ఏంటంటే, నేను పాపిని, నరకానికి పాత్రుణ్ణి, కానీ నా పాపముల కొరకు నా ప్రభు సిలువలో మరణించాడు గనుక ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ దొరికింది గనుక నేను ఆయన రాజ్య వారసుణ్ణి అని నమ్మటం. ఎంతమంది నమ్ముతున్నారో? మీరు విశ్వసించిన దాని మీద, మీరు విశ్వసించిన క్రీస్తు మీద పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. సంవత్సరానికి ఒకసారి భక్తి పాటిస్తే చాలు, నెలకొకసారి ఉపవాస ప్రార్థనలో ఉంటే చాలు, ఆదివారం ఆలయానికి వెళ్ళొచ్చేస్తే ఆ తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు భక్తిలో దిగజారిపోయే వాళ్లే కానీ భక్తిలో అభివృద్ధి పొందేవారు కాదు. దేవునితో దినదినము, చక్కటి పాట ఉంది, దినదినము దేవునికి దగ్గరగా చేరతా. ఆయన ఎక్కడో ఉన్నాడండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. నీ బ్రతుకంతా ప్రభుని గురించి నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంది. నీ బ్రతుకంతా ప్రభు ప్రేమను అనుభవించిన ఇంకా ప్రేమ హద్దులు ఎల్లలు మనం గుర్తించి ముగించలేం. అందుకే నీవు రక్షించబడిన తర్వాత నీ ఆతృత ఇంకా ఇంకా క్రీస్తులో పైకి వెళ్ళాలి, సంపూర్ణని కావాలనే ఆశ రావాలి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. నెక్స్ట్ చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే ఓ పెద్ద లిస్టు పట్టుకెళ్ళి దేవా ఇవన్నీ నాకు కావాలని అడగటం ప్రార్థన, అడుక్కోవటం ప్రార్థన అనుకుంటున్నారు. అడగటం ప్రార్థనలో ఒక భాగం. అడుగుడి మీకు ఇవ్వడం నేను చెప్పాడు, కానీ మీరు దైవ చిత్తానుసారంగా ఏదన్నా అడిగితే నేను ఇస్తానన్నాడు ఆయన. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి ఆశలన్నీ నేను ఇవ్వడన్నా ఆయన. ఇస్తే అది నీ కీడు చేస్తే, నీకు అపకారం చేస్తే, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవ్వడు ఆయన. ఆనాటి పరిచయులు దీర్ఘ ప్రార్థనలు చేసేవారంట. అందరికీ కనబడాలని సభల్లో ప్రార్థన చేసేవారంట. మనుషులకు కనబడాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉండకండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి పలుపేసుకొని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయండి. అసలు మనం చెప్పాలంటే బహిరంగంగా చేసే ప్రార్థనలు నిజమైన ప్రార్థనే అది దాన్ని బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని లెక్క కట్టలేవు. ఎవరు నిన్ను చూడకపోయినా, ఎవరు నిన్ను అడగకపోయినా, ఎలాగో నీకు ఆకలేసినప్పుడు ఆహారం కొరకు
ఎలాగో నీకు ఇష్టమైన వాళ్ళ మీద ఆశ పెట్టినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి, పిల్లలతోటో తల్లిదండ్రులతోటో అని ఆశపడుతుండవు. అలాగూ నీ హృదయంలో నా దేవునితో సహవాసం కావాలి, నా దేవుని ప్రేమను పొందాలి, ఆయన ఇచ్చే ఆదరణ పొందాలనే ఆశతో నీవు హృదయంలో నుండి ప్రేమతో దేవునితో మాట్లాడుకోవటమే, సంభాషించుకోవటమే ప్రార్థన. ఈ రోజున ప్రార్థనలో విధేయత లేకుండా, సమర్పణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబులు రావు. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. కానీ యేసుప్రభు లాజరును బయటికి లేపాలన్నప్పుడు, 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును లేపాలన్నప్పుడు అక్కడికి వచ్చి పెద్ద ప్రార్థన చేశాడా? తండ్రి, నీవు నన్ను మహింపరుస్తున్నావని నిరూపించు, లాజరు బయటికి రమ్మనగానే బయటకు వచ్చాడు. కానీ 4 రోజులు ఆయన ఏం చేస్తున్నాడు అనుకున్నారు? ఆయన దేవుని తండ్రి చిత్తములో, తండ్రి సహాయముతో ఒక అద్భుతం జరగాలని ఆయన దినమంతా ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు, వేకువనే లేచి ప్రార్థించేవాడు. మనకు ప్రార్థనకు మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు మళ్ళీ చెప్పాడు, మీరు తిండి వలన మా మందులుగా ఉండక ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీద రాకుండానట్లుగా మీరు మెలకువగా ఉండండి. ఆ మనుషులు, ఈ పాస్టర్లు ఎప్పుడు ఇట్టగా చెప్తారు, మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. ఎక్కడొచ్చాడు ఆయన? మా తాతల కాలం, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. మేము చిన్న పిల్లడప్పటి నుంచి ఇప్పుడు దాకా ముసలివాళ్ళ దాకా కొన్ని 100 సార్లు, కొన్ని 100 మంది ప్రసంగికులు చెప్పింది విన్నాం. రాలేదుగా, ఇదిగో త్వరగా వస్తాడన్నాడు. ఎక్కడొచ్చాడు? మీ నిమిత్తమే ఆయన గుమ్మంలో నిలబడి ఉన్నాడు. మీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. నేను ఇప్పుడు వస్తే నీ ఇంట్లో వాళ్ళు చాలా మంది రక్షించబడకుండా ఉన్నారే. నీ రక్త సంబంధులు ఎంతో మంది ప్రభు నన్ను ఎరగని వారు ఉన్నారే. నేను సిలువలో చిందించిన రక్తాన్ని వృధా అయిపోతుంది, ఏ ఒక్కడూ రక్షించకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇంకో ఉద్యోగ సభల్లో మారుతారు, ఇంకో సోషల్ మీడియాలో వర్తమానం విని మారుతారు, ఇంకో విధంగా నా వైపు తిరుగుతారని దేవుడు మన విషయమై దీర్ఘశాంతం కలిగి ఉంటే అది చులకన గాయించుతున్నారు. ప్రభు వస్తాడండి, ప్రభు వస్తాడు. ఆ సూచనలన్నీ తెలుస్తున్నాయి, ఇవాళ సూచనలన్నీ తెలుస్తున్నాయి. చెప్పుకుంటూ పోవాలంటే బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. మనుషుడు తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. మనం మెలకుగా ఉండాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయండి, మన టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, కట్టుకొనుచు, ప్రార్థించుచు, కనిపెట్టుచు. కనిపెట్టు. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని సమయము కొరకు, దేవుని సహాయము కొరకు, దేవుని దీవెన కొరకు కనిపెట్టు. అబ్రహాము కనిపెట్టాడండి సంవత్సరాల తరబడి గర్భఫలం కొరకు. యోసేపు కనిపెట్టాడండి కలలో నిజం అవటానికి కొరకు. దావీదు కనిపెట్టాడండి అభిషేకించిన తర్వాత. మీకు తెలుసా, దావీదును అభిషేకించిన తర్వాత 17 సంవత్సరాలు ఇంచుమించు వయసు లోపల ఉన్న దావీదు అభిషేకించబడ్డాక 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన రాజుగా అభిషేకించబడలేదు యెరూషలేములో. ఇంచుమించు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అంత చిటికేసేటప్పటికి రావాలి వాళ్ళ ఫాస్ట్. కానీ దేని కొరకు నీ పరుగు? ప్రభు కొరకు పరిగెడుతున్నావా, లోకం కోసం పరిగెడుతున్నావా? ఏంటండి, గెహాజీ పరిగెడుతున్నాడు దేని వెనకాల? నయమాను వెండి బంగారం మంచి చీనారు వస్త్రాలు తెస్తే ఎలీషా వద్దన్నాడట. అవి వెళ్ళిపోతుంటే ఈయనకు సూరుమంటుంది ప్రాణం. అయ్యయ్యో అని రథం వెనకాల పరిగెత్తి అబద్ధం చెప్పి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అయ్యగారి దగ్గర వచ్చి నిలబడి, ఏమయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుండే నేను. ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ అబద్ధం. ఎందుకు పరిగెత్తావు? ఏదో పిల్లలు కల ఉన్నాయా, నువ్వు వద్దన్నావు, నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు నిజం చెప్పినా వేరేలాగా ఉంటుందేమో. ఆ నయమాన్ని వదిలిపెట్టిన కుష్టి నీకు వచ్చింది, వెండి బంగారం అన్నది కుస్తుంది, బాగుంటుందా? మీకు కూడా 2 కేజీలు బంగారం 3 కేజీలు వెండి ఇస్తారు, కుష్టి కుట్టించి పంపిస్తారు. ఎంతమంది ముందుకు వస్తారు? లైన్ నిలబడండి.
నాకొద్దురు నాయన, నాకున్న ఆరోగ్యం. మనుషుడు పరిగెత్తి రోగాలు తెచ్చుకుంటున్నాడండి. దేవుడి కొరకు పరిగెత్తు. ఫిలిప్ రథం వెనకాల పరిగెత్తబట్టే పరిగెడుతున్నాడు. రథం వెనకాల ఇతను రథం వెనకాల పరిగెత్తాడు, అతను రథం వెనకాల పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? రథంతో పాటు గుర్రపెట్టుతో పాటు పరిగెత్తాడంటే ఎంత స్పీడ్గా పరిగెత్తాడు ఫిలిప్. అక్కడ నపుంసకుల అధిపతి వచ్చాడు, దేవాలయంలోకి వచ్చాడు. అక్కడ ఏమి రక్షణ కార్యం దొరకలేదు. అక్కడ యెషయా గ్రంథం కొనుక్కొని చదువుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు చూశాడు అతని ఆసక్తి. వెళ్ళు, అతనికి సువార్త చెప్పమంటే, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నాకు ఎవడన్నా చెప్తే కానీ ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఎక్కి కూర్చోమన్నప్పుడు యేసుని గురించిన సువార్త చెబితే బాప్తీసం పొందాడని, ఆ తర్వాత నయమానే ఆ యొక్క నపుంసకుల అధిపతే తన దేశానికి వెళ్ళి ఆ దేశమంతటికి కూడా ఐథియోపియుడు సువార్తను చెప్పాడని చరిత్ర చెప్తున్నాడు. దేవుడి కోసం పరిగెత్తు కావాలండి. దేనికోసం నీ ఆశ? సంతృష్టి కలిగజేయనిది కాదు. దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చేదరు? మీ కష్టార్జితాన్ని ఎలా ఎందుకు వేపరుచుకుందరు? కనిపెట్టండి దేవుని సందులో. ప్రేయర్ టైం ఈజ్ నాట్ ఎ వేస్ట్ టైం. ప్రార్థనా సమయం అనేది వృధా కాదండి. ప్రార్థన అంటే ఎట్టొస్తాయి అంటారేంటి? ప్రార్థనలోనే అన్నీ వస్తాయి నీకు. నువ్వు 10 గంటలు చేసిన ప్రార్థన 1 గంట ప్రార్థన చేసి చూడు, 2 గంటల్లో ముగిచ్చేస్తావు నువ్వు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి. గర్భఫలం కొరకు కనిపెట్టండి. వివాహం కోసం కనిపెట్టండి. లేదండి చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, నేను ఏదో ఒకటి లైన్ చేసేసామండి. చేసేసిన తర్వాత ఎట్ట అయిపోయిందని ఏడ్చేవాళ్ళు ఎందరో ఉన్నారండి. చాలా వచ్చి పోయారంటే అవి దేవుని చిత్తం కాదమ్మా. దిగులు పడకండి. దేవుడు మీరు ప్రార్థన చేసి కనిపెడితే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తాడు. మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని దేవుని దృష్టికి దోషులు అవ్వద్దు. జీవితాన్ని రభస చేసుకోవద్దు. వివాహాల విషయంలో కనిపెట్టండి, ప్రార్థించండి. గృహాలు మారే విషయంలో కనిపెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు కొరకు కనిపెట్టండి. ఓర్పుతో కనిపెట్టండి. యజమానుని దాసురాలి చేతులు యజమానుని వైపు ఎలా చాచిపెట్టి ఎప్పుడు కనికరిస్తుందా అని కనిపెట్టినట్టుగా భూమి ఆకాశములు సృజించిన యెహోవా సన్నిధిలో మనం కనిపెడితే మన అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎంత ఎదురు చూస్తారో, తగ్గిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద అణిగే ఉండండి. సమయోచితమైన సహాయాన్ని చేసే ప్రభు మనకున్నాడు. కట్టుకుంటూ ప్రార్థిస్తూ కనిపెట్టుచు చివరిగా ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. కాచుకొని ఉండండి. కాచుకొని ఉండండి. నీవు అనుకొనని గడియలో నేను వస్తానన్ను కనుక కాచుకొని ఉండు. మెలకువగా ఉండు. ప్రార్థనతో ఉండు. బైబిల్ అంతట్లో చాలాసార్లు ప్రభు ఈ విషయం హెచ్చరిస్తూనే ఉన్నాడండి. నేను నా ప్రభు కొరకు కనిపెడుతున్నాను. కాచుకోవటం అంటే కనిపెట్టడం అనేది కాదు. కాపాడుకో నీకున్న భక్తిని, నీకున్న విశ్వాసాన్ని. ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా విషయం నీవు ఓర్పు విషయంలో వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీవు ఓర్చుకున్నావు కనుక నా కోసం, నీవు సహనంతో కనిపెడుతున్నావు కనుక నా తీర్పుల కొరకు, నా సహాయము కొరకు, నా రాక కొరకు, నా దీవెన కొరకు ఇదిగో నేను త్వరగా వస్తున్నా. నీవు ఆలస్యం అనుకున్నట్టు కాదు, కానీ ఇప్పుడు ఇంకా నా సమయం రాలయ్యా, నా ద్రాక్షరసం అయిపోయింది విందులో అని మరీ వచ్చి చెప్తే ప్రభా నా సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు
అక్కడ అద్భుతం జరిగించాడు. అలాగే మనం ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకెప్పుడు ఏది కావాలో నీకంటే ఎక్కువ నీ దేవునికి తెలుసండి. నీకంటే ఎక్కువ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. నీకంటే ఎక్కువ నీ కొరకు రక్తం కార్చిన ప్రభు బాగా ఎరుగు నీ అవసరతలన్నీ. నీ కొదువులన్నీ తీర్చేవాడు ఆయన. నీ అవసరతలన్నీ తీర్చేవాడు ఆయన. తన ఐశ్వర్యము చొప్పున మన కొరతలన్నింటినీ తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు కనిపెట్టకుండా కంగారు పడి దేవుడు కొత్త బండి ఇస్తానంటే పాత బండి కొనుక్కున్నావు. దేవుడు పెద్దలు ఇద్దామంటే చిల్లిళ్ళు కట్టేసుకున్నావు. దేవుడు ఏదో చేద్దామంటే నువ్వు ఏదేదో చేసుకొని మూలుగుతున్నావు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి. నేను వస్తున్నా, నేను ఇస్తాను కాబట్టి నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు గనుక లోకమంతటా నాశనం కలిగిన నిన్ను నేను కాపాడుతాను. నేను త్వరగా వస్తున్నాను. ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీ హృదయ శుద్ధిని కాపాడుకో. నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించు. నీ విశ్వాసమును కొనసాగించు. యేసు వైపు చూచుచు నీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తు. తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఈ క్షణం వరకు నిలుచున్నానని సంబరపడుతున్నావు, నువ్వు అతిశయపడుతున్నావు. ఎగిరెగిరి పడేవాడు ఏదో రోజు కింద పడక తప్పదన్నాడు ఆయన. ఎగిరిపడొద్దండి, నేను బాగున్నానని. ఎగిరిపడొద్దు, నేను మంచి విశ్వాసినని. ఎగిరిపడొద్దు, యేసయ్యను దీవించాడని. దేవుని కొరకు భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోనండి. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మార్చట కొరకే దేవుడు దీర్ఘశాంతంతో ఆయన రాకడ తామసం చేస్తున్నాడు. కానీ వస్తానన్న ప్రభు మాట తప్పని వాడు రానై ఉన్నాడు. ఆయన మొదటి రాకడ విషయంలో ప్రవచనాలు నెరవేరినట్లుగానే ఆయన రెండవ రాకడ విషయంలో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైనది. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ఆయన వస్తాడు. నేను సిద్ధమా అన్నదే మన ధ్యేయంగా ఉండాలి. మనం పరిశీలించుకోవాలి. అంతవరకు మన విశ్వాసాన్ని కట్టుకుంటూ, మన కుటుంబాన్ని ప్రభు కొరకు కట్టుకుంటూ, మన రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించుకుంటూ, మెలకువగా ఉండి ప్రార్థిస్తూ, రాత్రి పగళ్ళు దేవుని కొరకు ఆశ పెట్టుకున్న వారిగా మన దృష్టి ఆయన మీద ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉండాలి. ప్రభు వస్తే నువ్వు సిద్ధమా? ఈ మాట సీరియస్గా తీసుకోండి. ప్రభు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం. అవునా కాదా? ప్రతిరోజు పొద్దునే లేచినంటే ప్రభా ఈరోజు నీ వస్తే, లేక నేను చస్తే నీ రాజ్యంలో ఉండాలయ్యా, నీకు నాకు ఏది అడ్డం ఉండకూడదు అని ప్రభుతో చెప్పుకుంటూ మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రభా నా దోషం ఏంటయ్యా? నీ ముఖాన్ని మరుగు చేసే జీవితం ఏంటి? నేను నా భక్తిలో ఆగిపోయానా? కట్టుకుంటూ సాగిపోతున్నారు. ప్రార్థన నాది ఒట్టొట్టి మాటల ప్రార్థన, పొడిపడి మాటల ప్రార్థన. పరిశుద్ధాత్మతో ప్రార్థించే ప్రార్థనాత్మ దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. కనిపెట్టుకుని ఉండడానికి సహాయం చేయి. కాచుకొని ఉండడానికి సహాయం చేయి. నా రక్షణ దొంగిలించాలని, నా పరిశుద్ధతను పాడు చేయాలని, నా జీవితాన్ని గలిబిలి చేయాలని సాతాను శోధిస్తున్నాడయ్యా, ఆశలు పెడుతున్నాడయ్యా. ఒకప్పుడు బాగా ప్రార్థించే వ్యక్తిని ఉద్యోగాల్లో పడిపోయాను, సంపాదనలో పడిపోయాను, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థన మానేశాను. నా హృదయాన్ని పాడు చేసుకున్నానయ్యా. అయ్యా ఈ రాత్రి నీ వస్తే నేను సిద్ధంగా లేనట్టు నేను తెలుసుకుంటున్నానయ్యా. నన్ను సిద్ధపరిచేసయ్యా. యుగ యుగములు తరతరములుండే నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచుము ప్రభువా. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ అగ్నిగడ్డం గుడ్డములో నేను నాశనం అవడానికి కాదయ్యా, నీవు నా కోసం చిందించిన రక్తములో నన్ను శుద్ధిని చేయేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో ఉన్న వారిని ఒక్కసారి చూడయ్యా. చేతులెత్తి
నీ వైపు చూస్తున్న వారిని చూడయ్యా, వారి అంతరేంద్రియాలను చూడయ్యా. విరిగి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో నీ వైపు చూస్తున్న వారిని ఈ సమయంలో నీవు అభిషేకించుము నాయన. జారకుండా కాపాడే దేవా, పడకుండా నిలబెట్టే దేవా, వెనక్కి తిరగకుండా ముందుకే సాగినట్లు ఆదరణకర్తను మాకు అనుగ్రహించున్నావు కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచక, పరిశుద్ధాత్మని ఒప్పుకోడులకు లోబడి ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తానికి మాకు సహాయం చేయి. గత జీవితం మాకొద్దయ్యా, పాపపు బ్రతుకులు మాకొద్దయ్యా, నీచ స్వభావాలు మాకొద్దు నాయన. యేసయ్యా, నీ సాక్షిగా నేను ఈ లోకంలో జీవిస్తానయ్యా. నా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి చెంది ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ రాకడ కొరకు కనిపెడుతూ నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ కాపాడుకుంటానయ్యా. నీ కృప నాకు దయచేయన్న వారిని దర్శించము నాయన. ఒక్కొక్కరిని చూడేసయ్యా, ఒక్కొక్కరిని చూడేసయ్యా. పశ్చాత్తాపడుతున్న వారిని చూడయ్యా. ఈ రాత్రి ఈ సభలో ఉన్న వారిని చూచి పరలోకం సంతోషించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను పరిపూర్ణంగా నెరవేర్చిన ఆయన నీ గ్రంథములు మా పేర్లు రాసుకో తండ్రి. ఆ భయంకరమైన రెండవ మరణము నుండి తప్పించుము నాయన. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకో తండ్రి. ఇంకా ఎందరో నీ ప్రేమను ఎరగని వారి ఈ లోకంలో ఉన్నారయ్యా. నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ మంచం కింద కొంచెం కింద పెట్టుకోక నీ ప్రేమ సువార్తను ప్రకటించుటకు, నీ వలె జీవించి నీ ప్రేమను పంచుటకు అనేకులను విసిగిపోయిన వారిని, వేసారిపోయిన వారిని, కష్టాలలో, వ్యాధులలో, బాధలలో నశించిపోతున్న వారిని ప్రేమించే దేవుడున్నాడు, ప్రాణమిచ్చిన ప్రభువు ఉన్నాడని నీకు పరిచయం చేయడానికి సహాయం చేయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారందరినీ చూడు నాయన. ఇంకా ఎవరైతే దురాత్మల చేత ఈ సమయంలో పీడించబడుతున్నారో, నోరు విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఈ ఆవరణలో దురాత్మలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ కుమ్మరింపను మా మధ్య చూడడానికి సహాయం చేయము. ప్రతి హృదయమును మీద నీ ఆత్మను కుమ్మరించుము నాయన. శుద్ధీకరించుము నాయన. మమ్మల్ని శుద్ధీకరించుము తండ్రి. నడినెత్తి నుండి అరికాలు వరకు ప్రతి మలినము నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి సాతాను ఆయుధముల నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి పాపము నుండి పరిశుద్ధపరచుము తండ్రి. ఉన్నవాడను అన్న ప్రభువా, మా మధ్య ఉన్నావన్న విశ్వాసముతో, మమ్మను ముట్టి ఉన్నావన్న ధైర్యముతో, శుద్ధీకరించబడిన జీవితాలతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని, ఎండిన భూముల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నవే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నవే, ఆ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చుకో. ఈ రాత్రిని నిండైన దీవెనలతో ప్రభు నన్ను క్షమించి ఉన్నాడన్న విశ్వాసముతో, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడి ఉంటానన్న ఒప్పందముతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.